రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 41వ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మేయర్ బంగి అనిల్ కుమార్ డివిజన్ లో విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గల్లీ గల్లీలో పర్యటిస్తూ ఇంటింటిని సందర్శిస్తున్నారు. హస్తం గుర్తుపై ఓటు వేసి తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మేయర్ గా పనిచేసిన అనుభవం ఉన్న తనను ఎన్నికల్లో గెలిపిస్తే 41వ డివిజన్ ను సమగ్రంగా అభివృద్ధి పరిచి చూపిస్తారని చెప్పారు. అంటే వస్తూనే ఉంటారు రోజు. ఎలక్ట్రిషియన్ సార్ మన పీజీ కాలేజ్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యే గారు మహాన్ రాజశేఖర్ గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. 41వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నాను. కాబట్టి 41వ డివిజన్ ప్రజలకు మేము చెప్పేది ఏమంటే, మీ వాడకు ఎటువంటి సమస్యలున్నా నేను మేయర్గా ఉన్నప్పుడు మీ వాడకు అన్ని రోడ్లు, డ్రైన్లు, ఆ తర్వాత లైట్లు అన్నీ పెట్టించడం జరిగింది. సింగరేణి క్వార్టర్స్లో కూడా బ్యాక్ సైడ్ కూడా ఉన్న దాంట్లో కూడా ఇండ్లకు కూడా కంప్లీట్గా సీసీ రోడ్లు వేయించడం జరిగింది. అలాగే ఒక 2-3 లైన్లకు వాటర్ లైన్ లేకున్నా కానీ ఆ వాటర్ లైన్ కూడా అయితే శివకుమార్ ద్వారా వేయించడం జరిగింది. అప్పుడు అయితే శివకుమార్ కార్పొరేటర్గా ఉండేటప్పుడు దాదాపు కోట్లాది రూపాయలతో ఈ వార్డుకు వెచ్చించి ఈ వార్డులో పనులన్నీ చేయడం జరిగింది. కాబట్టి ఈ 41వ డివిజన్ ప్రజలకు మేము చెప్పేది ఏమంటే, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మేము మా కాంగ్రెస్ పార్టీ, అలాగే మా ఎమ్మెల్యే గారు, మా మినిస్టర్ గారు, చంద్రబాబు గారు అందరూ ఖచ్చితంగా మీ సమస్యలు తీరుస్తామని మరొకసారి మనవి చేసుకుంటూ, మీ వార్డు నుంచి నేను పోటీ చేస్తున్న సందర్భంగా భారీ మెజారిటీతో నన్ను కాంగ్రెస్ పార్టీని నన్ను గెలిపించవలసిందని మేము చేతులు ఎత్తుకుంటున్నాను.